ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయ. ఎన్ఎల్ఆర్ ఛానల్ చూసే భక్తులందరికీ, ప్రజలు అందరికీ భగవంతుడి యొక్క దీవెనలు, భగవంతుడి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని ముక్కోటి దేవతల్ని ప్రార్థిస్తున్నాను. ఓం నమ శివాయ. జై శ్రీమన్నారాయణ. భక్తులు, ప్రజలు అందరి కోసం 13వ నెంబర్ వీడియో చేసి పంపుతున్నాను. దయచేసి ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. భగవంతుని ధర్మాన్ని నువ్వు కాపాడు. భగవంతుడు చెప్తున్నాడు, ధర్మాన్ని నువ్వు కాపాడు, నిన్ను నేను కాపాడుతాను అంటున్నాడు. దయచేసి భగవంతుని యొక్క భక్తులు, ప్రజలు దైవ కార్యక్రమంలో పాల్గొనండి. మంచి కార్యక్రమం చేస్తున్నాం. అంతా మీ అందరికీ మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఓం నమ శివాయ. నాకు జరిగినటువంటి శివయ్య పెట్టినటువంటి పరీక్షల్లో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను, సందేశాలు కూడా పంపుతున్నాను. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. భగవంతుడి కార్యక్రమంలో నేను భక్తి గురించి చాలా వరకు ఓం నమ శివాయ, జై శ్రీమన్నారాయణ అంటూ చాలా కఠినంగానే పూజా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. చాలా దీక్షగా పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. పరమశివయ్య నా కళ్ళకి రావటం జరుగుతుంది. భగవంతుడు పాదాల దగ్గరికి మనం చేరుకోవాలంటే చాలా కఠినంగా అన్ని చెడు అలవాట్లు అనేది బంద్ చేయాల్సి వస్తుంది. నేను భగవంతుడి ముందు దేవుడు రూమ్లోకి పోయి భగవంతుడు సాక్షిగా ప్రమాణకం చేసి భగవంతుడి పటాల ముందు నిలబడి భగవంతుడి యొక్క మనల్ని కరుణిస్తాడని, భగవంతుడికి దీవెనలు మన మీద ఉంటాయని ఓం నమ శివాయ శ్రీమన్నారాయణ శివయ్య ముందు నిలబడి, తండ్రి శివయ్య ఈరోజు నుండి అన్ని అలవాట్లు అంటే నాన్ వెజ్ బంద్ చేస్తున్నాను. ఈరోజు నుండి చికెన్ కానీ, అటువంటి మందు కానీ, సిగరెట్ లాంటి చెడు అలవాట్లన్నీ బంద్ చేస్తున్నాను అని దేవుడి ముందు ప్రమాణకం చేయడం జరిగింది. ఈరోజు నుండి స్త్రీని చూసిన, ఆడవాళ్ళని చూసిన నాకన్నా చిన్నవాళ్ళైతే నా బిడ్డగాను భావిస్తాను. అదే నాకన్నా పెద్దవాళ్ళైతే నా తల్లిగాను భావిస్తుంటాను. నా మనసులో స్త్రీలను నాకంటే కంటితో చూసినప్పుడు, నా కళ్ళతో స్త్రీలను చూసినప్పుడు నాకు చెడు ఆలోచనలు రానివ్వకుండా ఓం నమ శివాయ అంటూ నా మనసులో సైడు నామస్మరణ చేసేదానికి సైడ్ మళ్ళిస్తాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ దానికి ప్రయత్నం చేశాను. అన్ని ప్రమాణకం చేయడం జరిగింది. ఈరోజు నుండి సినిమాలు లాంటివి కానీ, టీవీ సీరియల్ లాంటివి కానీ, అసభ్యకరమైనటువంటి వీడియోలు కానీ ఏమీ చూడను. ఈరోజు నుంచి అన్నీ మొత్తం బంద్ చేయటం జరుగుతుంది. ఈరోజు నుండి ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో ఉదయం 3:30 గంటల నుండి 5 గంటల వరకు, అందువల్ల నేను తెల్లవారుజామునే ప్రతిరోజు 3 గంటలకు నిద్రలేసి స్నానం చేసి 4 గంటల సమయంలోనే దేవుడికి దీపారాధన చేయడం జరుగుతుంది. అంతేకాదు దేవుడికి ప్రసాదం, పూజలు అన్నీ జరుగుతున్నాయి. దయచేసి దేవుడి కార్యక్రమాల్లో పాల్గొనండి అందరూ. భగవంతుడిని ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకు పూజా కార్యక్రమాలు చేస్తుంటే నా మనసుకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఎప్పుడూ
పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యంగా భావిస్తున్నాను. ఎంత డబ్బు ఉన్నా ఇటువంటి దైవ కార్యం చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణ. నేను తెల్లవారుజామునే 3 గంటల సమయంలో లేచిన తర్వాత నా మనసులో ఓం నమః శివాయ, జై శ్రీమన్నారాయణ అంటూ రోజుకి 500 నుండి 1000 సార్లు దేవుణ్ణి నా మనసులో ప్రార్థన చేస్తుంటాను. ఇంటిలో ఉన్నప్పుడు, బయటికి పోయినప్పుడు, బైక్ మీద కానీ, కారులో కానీ పోయేటప్పుడు, బస్సులో పోయేటప్పుడు కానీ దేవుడిని ఓం నమః శివాయ, జయ శ్రీమన్నారాయణ అంటూ నా మనసులో ప్రార్థన చేస్తుంటాను. భగవంతుడు ఓం నమః శివాయ శివాయ రాత్రిపూట నిద్రపోయేటప్పుడు మన కళ్ళలోకి రావడము, శివయ్య నేత్రాలు చూపించడం జరుగుతుంది. భక్తులు మనకి తోడుగా ఉంటాడని ధైర్యం చెప్పడం జరుగుతుంది. పరమశివయ్య భక్తులకి భక్తుడుగా నిలబడతాడా లేదా అని పరీక్షలు పెట్టడం జరుగుతుంది. మనకు తెలియకుండానే అకౌంట్కి డబ్బులు పంపుతాడు జరుగుతుంది. అదే శివయ్య మహిమలు. అంతేకాదు, మన షాపుకు పోయి వస్తువు కొన్నప్పుడు 50 రూపాయలు ఇస్తే షాపు వాళ్ళు మనకి 450 రూపాయలు చిల్లర ఇవ్వడం జరుగుతుంది. అదే శివయ్య పెట్టే పరీక్షలు. ఆ డబ్బులు మనము మటుకు తీసుకోకూడదు. నేను శివయ్యకు పోయినప్పుడు, శివాలయంలోకి పోయినప్పుడు శివాలయంలో ఎవరు డబ్బులు పడేసుకొని ఆ డబ్బులు నేను చూసి శివాలయంలో పనిచేసే అతనికి చెప్పి ఆ డబ్బులు అతనికి తీసుకోమని చెప్పడం జరిగింది. ఒక్కరోజు కోటి నుండి నేను బస్సులో రావటం జరుగుతుంది. బస్సు అంతా ఖాళీగా ఉంది. అదే సమయంలో లేడీస్ వచ్చి మన సీట్లో కూర్చోవడం జరిగింది. శివయ్య పరీక్షిస్తున్నాడు అనుకొని ఓం నమః శివాయ అంటూ మనసులో అనుకుంటూ రావడం జరిగింది. దయచేసి పొరపాటును కూడా చెడు ఆలోచన అనేది మన దగ్గరికి రానివ్వకూడదు. రోజు ఓం నమః శివాయ అంటూ కన్నీటితోటి నేను ఎన్నిసార్లు శివయ్య పాదాలు కడుగుతూనే ఉంటాను. నాకు భక్తి అనేది తెలియకుండా శివయ్య మీద భక్తి పెరిగింది. శివయ్య నా కళ్ళలోకి రావటం జరుగుతుంది. శివయ్య నా కళ్ళలోకి రావటం అంటే నేను అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను కానీ ఎవరైనా చెడు మాటలు మాట్లాడినా, అసభ్యకరంగా మాట్లాడినా, నన్ను గొడవ చేయాలని అనుకున్నాను. నేను ఓపికగా అంతా పరమశివయ్య చూసుకుంటాడు అని సంతోషపడతాను. అప్పుడు నన్ను ఎవరైతే చెడుగా మాట్లాడినారో అతనికి పోయే కాలం దగ్గర పడింది అనుకుంటూ శివయ్య భక్తుని అందువల్ల గొడవ పెట్టుకున్నాడు అని అంటే 3 నెలలు 4 నెలలు లోపే శివయ్య కఠినంగా శిక్షిస్తాడు అతన్ని. ఇటువంటి గొడవలు నేను పెట్టుకోవడం జరగదు. నా తండ్రి పరమశివయ్య మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే భక్తుడిని ఎవరైనా బాధించిన, విమర్శించిన పరమశివయ్యే చూసుకుంటాడు. పూజా కార్యక్రమాల్లో చాలా కఠినంగా శివయ్య భక్తుడితో ఉంటాడు. పిలిస్తే కల్లోకి వస్తాడు. అప్పుడు ఓం నమః శివాయ, జయ శ్రీమన్నారాయణ అని ప్రార్థిస్తుంటాను. శివయ్య మన దగ్గరకు వస్తాడు. మనం కూడా దేవుడి యొక్క భక్తిలోకి మారినప్పుడు భగవంతుడు మనకు శక్తిని ఇస్తాడు. భగవంతుడి ముందు మనము నటిస్తే అడ్రస్ లేకుండా పోతాం. భగవంతుడి యొక్క కార్యక్రమాలు భక్తిగాను మారినప్పుడు శివయ్య పిలిస్తే పలుకుతాడు. భగవంతుడు గురించి ఎంత దూరమైన భక్తిలోకి పోతే అంత మంచిదే జరుగుతుంది. దేవుడి యొక్క భక్తులు, ప్రజలు దేవుడు కార్యక్రమాలకు రాండి. దైవ కార్యం నేను చేసిన అంత
నిష్ఠగా కఠినంగానే మీరు ఇప్పుడు చేయవలసిన అవసరం లేదు. భగవంతుడిని నమ్మి భక్తి కార్యక్రమాలకి రాండి, మీకు అంతా మంచి జరుగుతుంది. మీరు భక్తి కార్యక్రమంలోకి వచ్చిన తర్వాత మీకు నచ్చితేనే చేయండి. దయచేసి భక్తులందరూ, ప్రజలందరూ ఈ వీడియోని చూసిన వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. కింద ఫోన్ నెంబర్లు ఇస్తున్నారు, మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోదాం. భక్తులు, ప్రజల్ని దయచేసి ప్రార్థిస్తున్నాను, దైవ కార్యము చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఓం నమః శివాయ. జయ శ్రీమన్నారాయణ.